ఓం గం గణపతియే నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. అసలు అంటే ఈ కోర్టులు, కేసులు, జైళ్ళు ఇవన్నీ మీ జాతకంలో చూపిస్తాయా అనంటే జాతకంలో మాత్రం ఉంటాయండి. వాటి ద్వారా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయొచ్చు. అయితే ఇవి చాలా రకాలైనటువంటి కారణాలు ఉంటూ ఉంటాయి. అంటే రాహు అని, కుజుడని, శనని వీటన్నిటిని మనం కాసేపు పక్కన పెట్టేసి సింపుల్‌గా తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం మీకు చాలా పాయింట్ ఉంటాయి కాబట్టి ఒక ఈజీ పాయింట్ ఈజీగా ఉండేటట్టుగా మీకు చెప్తానండి. ఏం లేదు, మీ లగ్నాధిపతి గనక 6, 8, 12 స్థానాల్లో ఉన్నప్పుడు 6, 8, 12 స్థానాల్లో ఉన్నప్పుడు మీకేమవుతుందంటే కోర్టులో కేసులు ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే మీ పైన అనవసరమైనటువంటి కేసులు కావచ్చు, అవసరమైన కేసులు కావచ్చు, ఏవైనా కావచ్చు. మీ పైన కేసులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ కేసులు కోర్టులో ఉన్నటువంటి కేసులు మీకు తీర్పు మీకు అనుగుణంగా రావాలి, మీకు అనుకూలంగా రావాలి అంటే ఏదైనా విధానం ఉందా ఏంటంటే ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే మీకు ఏ దశ నడుస్తుంది అన్నది చూడండి. అంటే మీకు నడిచేటువంటి దశ కానీ అంతర్దశ కానీ మీ జాతకంలో 6వ స్థానాధిపతి దశ అంతర్దశ నడిచిన, లేదు 11వ స్థానాధిపతి యొక్క దశ అంతర్దశలు నడిచినప్పుడు మీకు ఖచ్చితంగా మీకు అనుకూలంగానే తీర్పు వస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అంటే ఏం లేదండి, 6వ స్థానం నడిచేటప్పుడు ఎలా జరుగుతుంది అంటే మీకు చాలా క్లియర్గా చెప్తాను వినండి. మీది అంటే మిమ్మల్ని చూపించేది లగ్నము, దీన్ని 1వ స్థానం అని అంటారు. మీ అపోనెంట్, మీ శత్రువు, మీ పైన కేసు వేసిన వాళ్ళని చెక్ చేయాలి అని అంటే మీ లగ్నం నుండి 7వ స్థానాన్ని తీసుకోవాలి. ఇప్పుడు సపోజ్ మీకు 6వ స్థానాధిపతి దశ నడుస్తుంది అని అనుకుందాం. 6వ స్థానాధిపతిని మీ అపోనెంట్, మీ శత్రువు స్థానం నుండి వెళ్ళి మీరు లెక్కేయండి. అంటే 7వ స్థానం నుండి లెక్కేయండి. 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3, 4, 5, 6 అంటే 12వ స్థానం నడుస్తుంది. 12వ స్థానం అంటే ఏంటి? కోల్పోవటము లేదంటే ఓడిపోవటం అనుకోండి. అంటే 7వ స్థానాన్ని ఓడించేటువంటి స్థానం ఏది అంటే ఈ 6వ స్థానమే అవుతుంది. అంటే మీ దశలో మీ యొక్క జాతకంలో 6వ స్థానం నడిచింది అంటే అపోనెంట్‌కి 12వ స్థానం నడుస్తుంది అని అర్థం చేసుకోవాలి. కాబట్టి వాళ్ళు ఓడిపోతారు అన్న విషయాన్ని మీరు క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చు. అలానే మీ దాంట్లో గనక 11వ స్థానాధిపతి యొక్క దశ, అంతర్దశ జరుగుతుంది అని అనుకుందాం. ఈ దశ, అంతర్దశ జరిగినప్పుడు ఏమవుతుంది? 11వ స్థానం ఏంటి? లాభస్థానం. మీరు లాభం పొందాలి. అంటే మీరు చేపట్టినటువంటి పనుల్లో విజయం సాధించాలి. ఈ 11వ స్థానాన్ని సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాలి అని అంటే డిజైర్ ఫుల్‌ఫిల్‌మెంట్ హౌస్ అంటారండి. అనుకున్నటువంటి కోరికలు నెరవేరే స్థానము. కాబట్టి ఈ స్థానం యాక్టివేట్ అయింది. ఖచ్చితంగా మీకు కేసు తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు మీకు అనుకూలంగానే వస్తుంది అని అర్థం చేసుకోవాలి. మరి కోర్టులో ఉన్నటువంటి కేసు తొందరగా పరిష్కారం అవ్వాలి, పైగా మీకు అనుకూలంగా గనక తీర్పు రావాలి అని అంటే నేను చెప్పేటువంటి ఈ చిన్న రెమెడీ మాత్రం చేసి చూడండి. ఇది అతి సులువుగా చేసుకోవచ్చండి. ఏమి లేదండి, మీరు ఇత్తడిది నంది బొమ్మ కొనండి. ఇత్తడి నంది బొమ్మ చిన్నది కొనండి చాలు, ఓ పెద్దది అక్కర్లేదు. ఇత్తడి నంది బొమ్మ కొని దీన్ని మీరు ఏం చేస్తారంటే మీరు ఉంటున్న ఇంట్లో నైరుతి మూలలో బీరువా ఉంటే బీరువా లోపల, కప్బోర్డ్ ఉంటే కప్బోర్డ్ లోపల పెట్టేయండి. ఇక్కడ నైరుతి అని అంటే మీరు ఎక్కడ పెట్టారండి? దక్షిణ నైరుతి పెట్టారా, పడమర నైరుతి పెట్టారంటే మీ కన్వీనియంట్ అండి. ఏదైనా నైరుతి మూలలో నంది బొమ్మ ఉండటం వలన మీకు కోర్టులో ఉన్నటువంటి కేసులు పరిష్కారం అవుతాయి. దాంతో పాటుగా మీరు ఉంటున్న ఇంట్లోనే వాయువ్యం అంటే మెయిన్‌గా ఇంటి లోపల పెట్టాల్సినవి ఇవన్నీ కూడా వాయువ్యంలో ఉత్తర వాయువ్యం వైపు ఏదైనా ఖడ్గానికి సంబంధించినటువంటి ఫోటో, ఖడ్గానికి సంబంధించిన ఫోటో అంటే ఖడ్గాన్ని పట్టుకునే భాగం కిందకి రావాలి, మిగిలిన భాగం అంతా పైకి వెళ్ళేటట్టుగా మీరు ఆ ఫోటోని అతికించడం ద్వారా కూడా మీకు ఏమవుతుంది అని అంటే కోర్టులో కేసులు తొందరగా పరిష్కారం అవుతాయి, పైగా మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది. కాబట్టి ఈ 2 అతి చిన్న రెమెడీస్ చేసి చూడండి. ఖచ్చితంగా కోర్టులో విజయం మీకే లభిస్తుంది. నమస్కారం అండి.